మహబూబ్ నగర్ లో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి స్వామి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కర్నూలు అలాగే మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 5:30 గంటలకు మాక్ పోలింగ్తో ప్రారంభమైనటువంటి పోలింగ్ ప్రక్రియ ఈ సాయంత్రం 5 గంటలకు 2 నియోజకవర్గాల్లో కూడా ప్రశాంతంగా ముగిసింది. ఒక్కొక్క నియోజకవర్గంలో పోలింగ్ సరళిని మనం ఒకసారి గమనిస్తే మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. అయితే చాలా చోట్ల మాక్ పోలింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నటువంటి సమయంలోనే ఈ ఈవీఎం మిషన్లలో కొంత ప్రాబ్లమ్స్ అంటే సమస్యలు రావడం వల్ల వాటిని పరిష్కరించి 7 గంటలకల్లా పోలింగ్ని ప్రశాంతంగా ప్రారంభించడం జరిగింది. ఈ మహబూబ్ నగర్లో పోలింగ్ ప్రక్రియ అనేది ఉదయం 7 గంటల నుంచి క్రమక్రమంగా పుంజుకుంటూ ఇప్పటి వరకు అంటే సాయంత్రం 6 గంటల సమయానికి దాదాపు 70 నుంచి 73% వరకు నమోదు అవుతున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. మొత్తంగా మహబూబ్ నగర్ నియోజకవర్గంలో మహబూబ్ నగర్ భాజపా అభ్యర్థి డీకే అరుణ, కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ర రెడ్డి అలాగే మన్నె శ్రీనివాసరెడ్డి వీళ్ళంతా ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతోపాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొడంగల్లో ఆయన ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. అయితే మహబూబ్ నగర్ నియోజకవర్గానికి సంబంధించి మహబూబ్ నగర్ పట్టణంలో ఎదిరా గ్రామానికి చెందినటువంటి వాళ్ళు ఓటర్స్ ఎవరు కూడా ఓటు హక్కు వినియోగించుకోలేదు. 94, 95, 96 పోలింగ్ బూత్లకు సంబంధించి మొత్తం 3000కు పైగా ఓటర్లు అక్కడ ఉన్నారు. కానీ ఆ ఎదిరా గ్రామానికి సమీపంలో ఏర్పాటు చేసేటువంటి బ్యాటరీ పరిశ్రమను ఏర్పాటు చేయకూడదని చెప్పేసి డిమాండ్ చేస్తూ వాళ్ళు పోలింగ్కి పూర్తిగా దూరంగా ఉన్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి హౌసింగ్ బోర్డు వాళ్ళంతా కూడా ఓట్లు వేశారు. కానీ ఎదిర గ్రామానికి సంబంధించినటువంటి ఓటర్లు మాత్రం పోలింగ్కి దూరంగా ఉన్నారు. ఇది మహబూబ్ నగర్ నియోజకవర్గ పరిధిలో జరిగింది. దీంతోపాటు మొత్తంగా ఈ మహబూబ్ నగర్ నియోజకవర్గం పరిధిలో 16 లక్షల పైన 78,000 మంది ఓటర్లు ఉంటే 70 నుంచి 73% వరకు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం బరిలో 31 మంది అభ్యర్థులు ఉన్నారు. ప్రధాన అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ నుంచి వంశీచంద్ర రెడ్డి, భాజపా అభ్యర్థిగా డీకే అరుణ అలాగే టీఆర్ఎస్ అభ్యర్థిగా మన్నె శ్రీనివాసరెడ్డి పోటీ పడుతున్నారు. వీళ్ళ భవితవ్యం అంతా కూడా ప్రస్తుతం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఓవరాల్గా చూస్తే పోలింగ్ ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు అయితే ఎక్కడా జరగలేదు. ప్రశాంతంగా పోలింగ్ ముగిసిందని చెప్పేసి ఈ సమయానికి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సమయానికి అయితే ఎక్కడ కూడా ఇంకా ఓటర్లు బారులు తీరి ఉన్నటువంటి పరిస్థితి అయితే దాదాపుగా ఎక్కడ లేదు ఇప్పుడున్న సమాచారం మేరకు. ఇక నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గానికి వస్తే అక్కడ 17 లక్షలకు పైగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉండగా అంటే 69 నుంచి 70% మేర పోలింగ్ నమోదవుతున్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది. ఈ లోక్సభ నియోజకవర్గంలో 19 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రధానంగా భారాస నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అలాగే భాజపా నుంచి పోతుగంటి భరత్ ప్రసాద్, కాంగ్రెస్ నుంచి మల్లు రవి అభ్యర్థులుగా పోటీ పడుతున్నారు. వీరితో పాటు మిగతా 16 మంది అభ్యర్థులు కూడా పోటీ పడుతున్నారు. వీరి భౌతికం కూడా ప్రస్తుతం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. మొత్తం నాగర్ కర్నూలు నియోజకవర్గంలో కూడా ఈవీఎంల సమస్యలు అంటే చాలా చోట్ల ఈవీఎంల మొరాయింపులు జరిగాయి. కానీ ఎక్కడ ఏ సమస్య ఎదురైనా కానీ అరగంట నుంచి గంట సమయంలో దాదాపుగా వాటిని రెక్టిఫై చేయటం అంటే వాటిని మరమ్మత్తు చేసి తిరిగి వినియోగించడం లేదా ఆ ఈవీఎంను మార్చి మరో ఈవీఎం ద్వారా పోలింగ్ని కొనసాగించడం అయితే జరిగింది. చెదురుమదురు ఘటనల మినహా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. అయితే ఈ నాగర్ కర్నూలు పార్లమెంటు సెగ్మెంట్లో బల్మూరు మండలం మైలారం గ్రామానికి చెందినటువంటి వాళ్ళు అక్కడ ఎవరు కూడా ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఆ పోలింగ్ బూత్లో 783 ఓట్లు ఉంటే దానిలో ఒక్కరు మినహా ఎవరు కూడా ఓట్లు వేయలేదు. దానికి కారణం అక్కడ ఉన్నటువంటి మైనింగ్ అనుమతులను రద్దు చేయాలని చెప్పేసి అక్కడ గ్రామస్తులు డిమాండ్ చేయడం జరిగింది. దీంతోపాటు కొల్లాపూర్లో అమరగిరికి సంబంధించినటువంటి చెంచులు తాగునీరు, విద్యుత్, ఇతర సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కొద్ది గంటల సేపు పోలింగ్కు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు వాళ్ళతో చర్చించిన తర్వాత అధికారులు హామీ ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ఓటింగ్లో పాల్గొనడం జరిగింది. ఓవరాల్గా నాగర్ కర్నూలు నియోజకవర్గంలో చూస్తే పోలింగ్ అయితే ప్రశాంతంగానే కొనసాగింది. చిన్న సంఘటనలు అక్కడక్కడ వాగ్వాదాలు ఇవి మాత్రమే జరిగాయి తప్ప ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ అయితే జరిగింది. అధికారులు అంచనా వేసిన మేరకు మనకు గతంలో 60 నుంచి 70% మధ్యలోనే అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో పోలింగ్ శాతం నమోదైంది. దాదాపు ఆ ఒరవడిని కొనసాగిస్తూ ఇప్పుడు 70 నుంచి 75% మధ్య పోలింగ్ నమోదవుతుందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఈ నల్లమల అటవీ ప్రాంతంలో
అదనపు పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి అక్కడ ఓటు హక్కు 100 లోపు ఓటర్లు ఉన్నా కానీ అక్కడ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా వాళ్ళంతా చర్యలు తీసుకోవడం జరిగింది. మొత్తంగా పోలింగ్ ప్రక్రియ అయితే ముగిసింది. 6 గంటల లోపు ఎవరైతే లైన్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అధికారులు అవకాశం కల్పించారు. ప్రస్తుతానికైతే అన్ని చోట్ల కూడా ఈవీఎంలు సీజింగ్ అంటే వాటిని మొత్తం సీజ్ చేసి తిరిగి అప్పగించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ నగర్ అలాగే నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గాల్లో పోలింగ్ సంబంధించినటువంటి పరిస్థితి. ఓటు స్టూడియో.